నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురువుగారు. ఈశ్వర అర్పణమస్తు. గురువుగారు, ముందుగా శ్రీరామనవమి గురించి మాట్లాడుకుందాం. అసలు శ్రీరామనవమి అంటే ఆ కళ్యాణం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే దాని తర్వాత కళ్యాణ ముహూర్తాలు కావచ్చు, మంచి మంచి విశేషమైన రోజులు కూడా మనకు వస్తూ ఉంటాయి. అయితే ఇందులో మొదటిగా చూడాల్సింది, కొంతమంది శ్రీరామనవమి కళ్యాణాన్ని వాళ్ళే స్వహస్తాలతో జరిపించాలి అనుకుంటారు. కానీ ఆర్థిక సమస్యలు అంతగా బాగోకో, లేకుంటే ఏదో ఒక సమస్య మీద పడడం వల్ల చేయించలేకపోతారు. మరి అలాంటి వారు తమ ఇంట్లోనే ఎక్కువ ఆర్భాటానికి వెళ్లకుండా తగు మొత్తంలో కొద్దిగా చెరిపించుకోవడానికి ఏదైనా సులభమైన మార్గం ఉందంటారా? దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం, కళ్యాణానికి వెళ్ళి అక్కడ తలంబ్రాలు తెచ్చుకొని, ఇప్పుడు ఏదైతే మనకి పెళ్ళిళ్ళ సీజన్ అంటారు చెప్పాలి అంటే, సో ఈ మే నెలంతా కూడా పెళ్ళిళ్ళు కాబోతున్నాయి. కాబట్టి మరి నూతనంగా ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకోబోతున్నారో ఆ తలంబ్రాల్లో కలిపి ఆ తలంబ్రాలు ఒకరికొకరు పోసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి అని అంటారు. ఇలా చెయ్యడం ద్వారా అసలు ఎలాంటి ఫలితాలు చూడొచ్చు అంటారు? మొట్టమొదటిగా చెప్పాలి అంటే, శివాలయం లేనటువంటి ఊర్లు ఉన్నాయి, కానీ రామాలయం లేనటువంటి గ్రామం ఉండదు. శ్రీరామనామస్మరణ చేస్తే సాక్షాత్తు హనుమంతుడి వారు మనల్ని రక్షిస్తారు అనేది ప్రతీక. శ్రీరామనవమి కళ్యాణం చేయించుకోవాలి, మేము అందులో భాగం పాలు పంచుకోవాలి, మేము చెయ్యాలి అనేటువంటి చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఆర్థిక స్తోమత అది లేనటువంటి వారు కూడా మీకు రామాయణంలో చెప్పేది అదే. నీ పరిస్థితి ఏదని కాదు, నీ మనసు ఎంతవరకు అని. హనుమంతుడు సప్త సముద్రాలు దాటి సీతను చూసి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? రాముడు కౌగిలించుకున్నాడు, అంతే. అదే ఉడత నీళ్ళల్లోకి వెళ్ళి ఇసుకలో మురిగి మళ్ళా నీళ్ళలోకి వెళ్ళి ఇసుక తీసిన తర్వాత దాన్ని కూడా ఆయన కౌగిలించుకున్నాడు, అంతే. పని మనసు ముఖ్యం తప్ప నువ్వు ఎంత పెద్ద పని చేసావు అనేది సమస్య కాదు. అంగు ఆర్భాటాలతో చేసేది కళ్యాణం అనేటువంటి చాలామంది అనుకుంటారు. కానీ ఏ అంగు ఆర్భాటము లేకుండా ఇంట్లోనే చేసుకోవాలంటే సీతారామ పట్టాభిషేక ప్రతిమ దొరుకుతుంది. చిన్న ఫోటో తెచ్చుకోండి, చక్కగా పసుపు వస్త్రం వెయ్యండి, ఆ పసుపు వస్త్రం మీద సీతారామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకుని యథాశక్తిగా ఒక కలశాన్ని ఏర్పాటు చేయండి. కలశం లేదు, ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారా, ఒక చెంబులో బియ్యం పోసుకోండి. బియ్యం పోసుకుని ఆ బియ్యంలో చక్కగా బెల్లం జీలకర్ర, బయట మనకు 10 రూపాయలు 20 రూపాయలు పుస్తి మెట్టులు వస్తాయి, అవి పెట్టుకుని చక్కగా మీ యథాశక్తానుసారమే శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే 108 సార్లు చదవండి. చదువుకుని చక్కగా ఆ వాటి మీద అక్షత అర్చన చేసుకోండి. అక్షత అర్చన చేసుకున్న తర్వాత అందరిలోనూ ఈ మధ్య ఫోన్లు ఉంటున్నాయిగా ఇంట్లో, ఆ ఫోన్లో సీతారామ కళ్యాణ మహోత్సవ ముహూర్తం భద్రాచలంలో ఏ సమయం అయితే ఉంటుందో ఆ సమయంలో ఆ బెల్లం జీలకర్ర కళ్ళ కత్తుకుని స్వామివారి ప్రతిమ దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని, మీరు ఏదైతే శ్రీరామనామస్మరణ చేసుకుంటూ చేసినటువంటి అక్షతలు ఉంటాయో అవి 2 వారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని శ్రీరామ రక్షించవయ్యా అని చెప్పుకుని కాస్త పానకం, బెల్లము, మిరియాలు, ఇలాచి ఈ 3 వేసి ఒక గ్లాసు పానకం నైవేద్యంగా పెట్టండి. ఎందుకు అక్కడ పానకమే నైవేద్యం ఎవరైనా సరే ఖచ్చితంగా పెట్టాల్సింది. ఎందుకు పెట్టాలంటే హనుమంతుడు వారు మామూలుగానే వేడిగా ఉంటాడు. అటువంటి హనుమంతుల స్వామి వారు కళ్యాణం అవుతుంటే ఆనంద పర్వతంతో ఉంటాడట. ఆయన పట్టుకోవడం ఎవరి వల్ల కాదు, గెంతుతున్నప్పుడు వేడి ఉద్వేతం ఉంటుంది. అందుకని హనుమంతుల వారిని చల్లార్చడానికి ఈ పానకం ఇస్తారు. పానకం తాగడం వల్ల వేడి చలవ అవుతుంది అని చెప్పి పానకం ఇస్తారు. మీరు ప్రతి పందిట్లోనే ఇస్తారు. అలా కాస్త పానకం పెట్టి అక్కడ రామపట్టాభిషేకంలో హనుమంతుల వారి ప్రతిమ ఉంటుంది, చిన్న బొమ్మ ఉంటుంది, అక్కడ పెట్టి నమస్కారం చేసుకోండి. ఒకవేళ అది కూడా మేము చేయలేకపోతున్నాం గురువుగారు అనుకున్న వారు ఉన్నారనుకోండి, మీరు ఉత్తరం దిక్కుగా కూర్చుని, అంటే దక్షిణం వైపు మీరు కూర్చుని ఉత్తరం వైపుగా మీరు చూస్తూ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః ఇది చెప్పాలి. ఇది 54 సార్లు చెప్పుకుని చక్కగా ఒక తోలపాకు మీద శ్రీరామ అని రాసి ఏదన్నా దేవాలయం సమర్పించేసి అక్కడి నుంచి అక్షతలు తెచ్చుకోండి. తలంబ్రాలకి విశిష్టత ఎందుకు ఇస్తారు అంటే, అందులోనూ సీతారాములకే ఎందుకు ఇస్తారు అంటే పేరు నిలబడుతుంది. ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య ఒక నెల గ్యాప్ వచ్చిందనుకోండి, వీడి మీద ఆవిడ కోపం, ఆవిడ మీద ఈయన కోపం. అటువంటిది సీతారాముల మధ్య దూరం పెరిగిన ప్రేమ తగ్గల ఎక్కడా కూడా.
ఒకరి గురించి ఒకరు నిరంతరము ఆలోచించుకుంటూ ఉన్నారు. దూరం పెరిగే కొద్దీ మనసులో భారం బాధ్యత పెరుగుతుంది అని తెలియజేసేదే రామతత్వం. అలా ఉన్నటువంటి శ్రీరాముడు ఏకపత్నీవతుడు కాబట్టి నూతనంగా వివాహం చేసుకున్న వాళ్ళు దంపత్యజీవనం కొనసాగుతూ ఉండాలని శ్రీరాముడు సాక్షాత్తు ఇంకొక స్త్రీ వంక చూడకుండా సీత అని పరితపించి చిట్ట చివరికి అన్ని విఘ్నాలు తగిలించుకుని అంతా పూర్తి చేసుకుని సీతాదేవిని తను తీసుకువచ్చి రంగరంగ వైభవంగా చేసుకుని పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకున్నాడు. కావున అటువంటి జీవితం మీకు కలగాలని నూతన దంపతులకి ఈ యొక్క అక్షతులు తలంబ్రాల్లో కలిపి ఇవ్వండమ్మా అని చెప్పిస్తారు. అయితే ఇంత చెప్తున్నారు కదా గురువు గారు, చాలా వరకు కొన్ని వివాహాలు అవి జరగడం లేదు కదా, కొన్ని విడాకులు అయిపోతున్నాయి కదా అని ప్రశ్న వస్తుంది చాలా మందిలో. సమయం అనేటువంటిది ముహూర్తానికి బెల్లం జీలకర్ర పెట్టుకోకపోవడం వల్ల వచ్చే తప్పిదం. రెండోది, వివాహ క్రతువులో మంత్రోచ్చారణ చెప్పినటువంటి మాలాంటి పండితులకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, అంటే ప్రాధాన్యత ఇవ్వకుండా ఫోటోగ్రాఫర్లకి ఈ వచ్చే బంధువర్గాలకి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే అవ్వాల్సిన సమయానికి కాకుండా పోతుంది. ఇది వరకు ఇప్పుడు మీకు నేను 1 కోటి రూపాయలు కట్నం ఇస్తున్నానండి, మా అమ్మాయికి బెంచ్ కారు పెడుతున్నాను, అల్లుడికి 2 BHK ఫ్లాట్ ఇస్తున్నాను. కానీ నేను శుభలాకి మీకు ఇచ్చినప్పుడు మీరు ఏమడుతారు తెలుసా? కట్నం ఎంత ఇస్తున్నారండి అని అడగరు. శుభముహూర్తం ఎన్నింటికండి అని అడుగుతారు. ముహూర్తం ఎన్ని గంటల గురుగారు? అర్థమైందండి. బెంచ్ ఇచ్చానా, డబ్బులు బెడ్రూమ్ ఇచ్చానా ఇవి అడగరు. శుభముహూర్తం ఎన్ని గంటలు కాబట్టి ఆ ముహూర్తానికి బెల్లం జీలకర్ర పెట్టగలిగితే, ఇప్పుడైతే ఈ అక్షతులు మీ తలంబరాల్లో కలుపుకోగలిగితే అప్పుడు 2 పనులు చెయ్యండి, దంపత్యజీవనం ఎదరకు సాగుతుంది. అంటే ఇంచుమించు తాళి కట్టే సమయం అనేది అటు ఇటు అయినప్పటికీ కూడా జీలకర్ర బెల్లం పెట్టే సమయం శుభముహూర్తం అంటే బెల్లం జీలకర్రమ్మ. ఓకే. ఇక్కడ రంధ్రం దగ్గర ఇరువురిని కూడా తెరచల్ల పట్టి ఒకేసారి తలం మీద చెయ్యి పెట్టుకుని తెరచల్ల తీసి కళ్ళల్లోకి చూడండి అని చెప్తారు. అలా చూసిన తొలి పరిచయము ఇక్కడ పెట్టేటువంటి చెయ్యి వల్ల ఇరువురు కూడా స్పందన ఏర్పడుతుంది అనేది లెక్క. కాబట్టి అప్పుడు మీరు కలిపిన సీతారామ అక్షతులతో వారి యొక్క జీవితం నిండుగా నూరేళ్ళు సుఖ సంతోషాలతో వెళుతుంది, ఆదర్శ దంపతులుగా అవుతారు. అది లెక్క. అంతేగాని అక్కడి నుంచి తెచ్చి కలిపేశాం కదా వీళ్ళ జీవితం బాగుంటుంది అనేది కాదు. శుభముహూర్తం ఖచ్చితం. అందుకే మీకు శ్రీరాముడి యొక్క కళ్యాణంలో మాత్రమే అభిజిత్ నక్షత్రాన్ని పెడతారు ముహూర్తం. ఇంకే ఈ శివపార్వతుల కళ్యాణంలో అభిజిత్ నక్షత్రం చూడరు, కేవలం సీతారాముల కళ్యాణంలో అభిజిత్ నక్షత్రం చూస్తారు. ఇలా ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా ఆ సమయంలో అక్షతలు తెచ్చుకుని శుభముహూర్తానికి బెల్లం జీలకర్ర పెట్టుకుని ఈ అక్షతలు నాలో కలిపితే ఖచ్చితంగా పరమేశ్వరి అనుగ్రహంతో నిండు నూరేళ్ళు దంపత్యజీవనం వెళ్తుంది. నిజంగా గురుగారు ఒక చక్కటి విషయాన్ని ఈరోజు మాకు తెలిసేలా చేశారు. శుభముహూర్తానికి ఉన్న విలువతో పాటు అసలు అప్పుడు చేయాల్సిన పని ఏంటి అనేది కూడా చాలా చక్కగా ప్రజెంట్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పారు గురుగారు. ఇప్పుడున్న దాంపత్య జీవితాలు సగం పైగా విడిపోవడానికి కారణం కూడా అదే. అది కొట్టినట్టు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణమస్తు.